సో స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే బేస్ చేసుకొని చెప్పిన. సో ఆన్సర్ రైటింగ్ నేను ఎక్కడ చేయలేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే పాయింట్, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని బేస్గా చేసుకోండి మీరు రాయండి. సో స్పెషల్గా బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసి వాళ్ళు అంటే అందరికీ అన్నిట్లో నాలెడ్జ్ అనేది ఉండదు, 100% నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి ఈ వీడియో యొక్క మెయిన్ మోటో అనమాట. సో ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని ఫస్ట్ మీకు జనరల్ ఐడియా వచ్చేస్తుంది. జనరల్ ఐడియా వచ్చిన తర్వాత ఒక పేపర్ తీసుకొని డిస్క్రిప్టివ్ వేలా మంచి మంచి వర్డ్స్ యాడ్ చేస్తూ మీ సొంత క్రియేటివిటీ యూజ్ చేసుకొని ఇది మంచిగా ప్రజెంట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఈ పేపర్ 2, 3, 4, 5, 6 ఈ 5 పేపర్స్ ప్రతిదీ ఒక్కొక్క క్వశ్చన్తో ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి పేపర్ 2. సో పేపర్ 2 హిస్టరీ టాపిక్ ఉంది. సో గివ్ అ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ హరప్పన్ టౌన్ ప్లానింగ్ అండ్ మెన్షన్ వేరియస్ రీజన్స్ ఫర్ ఇట్స్ డిక్లైన్. సో ఇక్కడ పేపర్ 2 చదివేటప్పుడు మనం ఎన్సీఆర్టీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏ స్టాండర్డ్ బుక్స్లో కూడా దొరకదు. ఈ క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడ నుంచి వస్తాయి. సో ఎన్సీఆర్టీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హరప్పన్ టౌన్ ప్లానింగ్ గురించి అడుగుతున్నారు, రీజన్స్ ఫర్ ఇట్స్ డిక్లైన్ గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఈ హరప్పన్ టౌన్ ప్లానింగ్, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఇంట్రడక్షన్ రాయాలి. సో అదొక ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని, ఎర్లియస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీస్ అని మనం రాయొచ్చు. అండ్ ఇంకొకటి రాధా కమల్ ముఖర్జీ అని ఒక కోట్ రాసిండు. హరప్పా ఈజ్ వరల్డ్స్ ఫస్ట్ సిటీ విచ్ ప్రొవైడెడ్ సిస్టమేటిక్ కన్స్ట్రక్షన్, ఇరిగేషన్ అండ్ సీవేజ్ సిస్టమ్స్. సో ఈ కోట్ కూడా రాయొచ్చు. ఇంకా సిటాడల్ లోవర్ టౌన్ని మనము పిక్టోరియల్ అంటే మనం కొంచెం డ్రా చేసి కూడా రిప్రజెంట్ చేయొచ్చు, దానికి మనకు మార్క్స్ పడతాయి. సో సిటాడల్ని లోవర్ టౌన్ని మనము పక్కన డ్రా చేసి ఆన్సర్ రాసినామంటే మనకి ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో సిటీస్ అనేవి హరప్పాలో 2 పార్ట్స్ లాగా డివైడ్ అయితే, ఒకటి సిటాడల్, ఇంకొకటి లోవర్ టౌన్. సో హరప్పన్ సివిలైజేషన్ అనేది అర్బన్ ప్లానింగ్, మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. గ్రిడ్ మెథడ్తోని యూజ్ చేసి ఇక్కడ అంతా కరెక్ట్ ఫస్టే ప్లాన్ చేసి కట్టినట్టుగా కడతారు. సో ఇదే ఈ అర్బన్ ప్లానింగ్ అనేది హరప్పన్ సివిలైజేషన్ హాల్ మార్క్. మళ్ళీ ఇక్కడ ఉన్న అన్ని బిల్డింగ్స్ బర్న్ట్ బ్రిక్స్, అది కూడా సేమ్ సైజ్ ఆఫ్ బ్రిక్స్తోని కట్టినారు, ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ యూజ్ చేసి. సో ఆఫ్టర్ 1000 years వరకు కూడా అవి బిల్డింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కాకపోతే 1990s టైంలో చాలామంది ఆ బ్రిక్స్ కోసం రైల్వే కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ బ్రిక్స్ని తీసుకొని పోయి అక్కడ యూజ్ చేసారు అనమాట. అట్లా ఈ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అనేవి మనకి కొలాప్స్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి సిటాడల్లో మనకి స్పెషల్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్జోదారో, ఇట్లా ఎగ్జాంపుల్స్ రాయండి. గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ మోహన్జోదారోలో కనిపిస్తాయి. లోతాలో డాక్ యార్డ్ ఫేమస్. మళ్ళీ కాళీబంగన్లో ఫైర్ ఆల్టర్స్ ఉంటాయి. సో ఈ డాక్ యార్డ్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ పర్పస్కి యూజ్ చేస్తుండే. సో అప్పట్లో మనకి ట్రేడింగ్ కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తుండే, కాయిన్స్ కూడా దొరికినాయి. సో మనము ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, హరప్పన్ టౌన్ ప్లానింగ్ అన్నారు కాబట్టి మనం అదే డైరెక్షన్లో పోవాలి. ఫైర్ ఆల్టర్స్ బిల్డ్ చేసినారు, డాక్ యార్డ్, గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ ఇవన్నీ బిల్డ్ చేసినారు, స్పెషల్గా ఈ మోహన్జోదారో, లోతాల్, కాళీబంగన్ అనే ఏరియాస్లో. సో ఇవన్నీ ప్లాన్డ్ సిటీస్. ఇక్కడ హౌసెస్, స్ట్రీట్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ చాలా సిస్టమేటిక్ వేగా కట్టినారు. సో ఇదే అనమాట చాలా ఇంపార్టెంట్ ఫీచర్. సో అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ యూజ్ చేసినారు కాబట్టి హరప్పన్ టౌన్ ప్లానింగ్ అనేది చాలా వరల్డ్ ఫేమస్ అయింది. సో రీజన్స్ ఫర్ ఇట్స్ డిక్లైన్ అంటే చాలామంది థియరీస్ తీసుకొని వచ్చినారు. చాలామంది హిస్టారియన్స్, ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ డిఫరెంట్ థియరీస్ అనేవి తీసుకొని వచ్చారు. దాంట్లో ఫేమస్ అయినాయి 2 థియరీస్. ఒకటి వచ్చేసి థియరీ ఆఫ్ క్యాటస్ట్రాఫిక్ ఫాల్. ఇదేంటి అంటే ఆర్యన్ ఇన్వేషన్ వల్ల హరప్పన్ సివిలైజేషన్ మొత్తం పోయింది అని. ఇంకొకటి థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల హరప్పన్ సివిలైజేషన్ మొత్తం అంతమైపోయింది అని అంటారు. సో ఈ ఫ్లడ్స్, డ్రాట్ సిచ్యువేషన్ అప్పుడు పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడం వల్ల ఈ సివిలైజేషన్ మొత్తం డిక్లైన్ అయింది అనేసి మనం రాయొచ్చు. సో ఇది పేపర్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్.
పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ మీద ఉంటుంది. సో ఫస్ట్ సొసైటీ పైన ఒక క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సేలెంట్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్. సో ఫ్యామిలీ సిస్టమ్ డెఫినేషన్ రాయాలి. ఫ్యామిలీ సిస్టమ్ అంటే ఒక యూనివర్సల్ ఆర్గనైజేషన్. మళ్ళీ ఒక పర్సన్ సోషలైజ్డ్ పర్సన్ లాగా ఎదగడానికి ఫ్యామిలీ సిస్టమే మేజర్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఈ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఓవరాల్ అన్ని సొసైటీస్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ అని మనం ఫ్యామిలీని అనొచ్చు. సో కొంతమంది కోట్ చేసినవి రాయొచ్చు. రాట్లిఫ్ బ్రౌన్ అని, ఫ్యామిలీ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ రెసిడెంట్ రిలేటివ్స్ ఫార్మ్డ్ బై మ్యారేజ్ అకార్డింగ్ టు రూల్స్ యాక్సెప్టెడ్ బై ద సొసైటీ, ఇది అని ఒక కోట్ రాయొచ్చు. ఇది ఒక సోషలైజేషన్ ప్రాసెస్. సోషల్ ఎడ్యుకేషన్ని మనం ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటాం. మనం మాట్లాడే భాష కానీ మన బిహేవియర్ కానీ ఇవన్నీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే మనకి వస్తాయి. ఇట్లా మనం థియరీ పార్ట్ రాయొచ్చు. నెక్స్ట్ మొర్డాక్ అనేసి ఇంకొక కోట్ తీసుకొని వచ్చిండు, ఫ్యామిలీ సిస్టమ్ కంటిన్యూస్ టు బి యూనివర్సల్ అని. సో ఇట్లా మనం కొన్ని కోట్స్ ఆల్రెడీ రాసి పక్కన పెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఎక్కడైనా కానీ. ఒక పర్సన్ స్ట్రాంగ్ ఉన్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ చాలా బాగుంది అని అర్థం. సో ఫ్యామిలీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే సోషల్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో వీక్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటే అక్కడ సోషల్ అన్రెస్ట్, కాన్ఫ్లిక్ట్లు, సొసైటీ అంతా అతలాకుతలం అవుతుంది. సో ఈ సొసైటీ మంచిగా ఉండాలంటే దానికి రూట్ ఫౌండేషన్ వచ్చేసి ఒక మంచి ఫ్యామిలీ. సో ఫ్యామిలీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. బయోలాజికల్ ఫంక్షన్స్. సో ఫ్యామిలీ అనేది రిలేషన్షిప్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి అని ఫ్యామిలీ మనకు నేర్పిస్తుంది. నెక్స్ట్ సోషలాజికల్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్. సో ఫ్యామిలీ అనేది ఏ ఇండివిజువల్కైనా ఫస్ట్ స్కూల్ అదే. మనం నడక నేర్చుకోవడం కానీ, మాట్లాడడం నేర్చుకోవడం కానీ, ఎట్లా మాట్లాడడం నేర్చుకోవడం, అవన్నీ మనకి ఫ్యామిలీ టీచ్ చేస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ స్కూల్ ఆఫ్ ఇండివిజువల్ అనొచ్చు. సో ఇది ఎర్లీ ఏజ్లో సోషల్ ఎడ్యుకేషన్ గురించి ఫ్యామిలీ నేర్పిస్తుంది. నెక్స్ట్ రిలీజియస్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ అనేది ఈ రిలీజియస్ ఫంక్షన్సే నేర్పిస్తాయి. ఫర్ సపోజ్ రిలీజియస్ సెరమనీస్ కానీ, రిచువల్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఇవన్నీ రిలేటివ్స్ ఫ్యామిలీ మొత్తం యునైటెడ్గా ఉండడానికి ఒక ప్రమోట్ చేస్తాయి ఈ రిలీజియస్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఎకనామిక్ ఫంక్షన్స్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఫర్ సపోజ్ అప్పుడు అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దానికి కాంట్రిబ్యూట్ చేస్తారు. సో అట్లా ప్రతి ఎకనామిక్ యాక్టివిటీస్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో నెక్స్ట్ పేపర్ 4కి వద్దాం. పేపర్ 3 అయిపోయింది. పేపర్ 4 వచ్చేసి మనకి ఇండియన్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనము క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సో నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ రాయాలి. తర్వాత 3 మెథడ్స్ ఉంటాయి నేషనల్ ఇన్కమ్ మెజర్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి అవుట్పుట్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్, సెకండ్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్, థర్డ్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్. సో అవుట్పుట్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే టోటల్గా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ది క్యాలిక్యులేట్ చేస్తాము. సో అప్పుడు మనకి జిఎన్పి వచ్చేసి P1 Q1 P2 Q2 అట్లా వస్తుంది. సో ప్రైస్ ఆఫ్ గూడ్ ఆర్ సర్వీస్, ఇంకా క్వాంటిటీ Q1 అంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇట్లా మనము అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పైన బేస్ అయి ఉంటుంది. మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ల్యాండ్, లేబర్, ఆర్గనైజేషన్, మళ్ళీ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ల్యాండ్కి రెంట్ పే చేస్తారు, లేబర్కి వేజెస్ పే చేస్తారు. ఓకే, సో రెంట్, వేజెస్. ఒక ఆర్గనైజేషన్ నడవాలంటే దానికి ప్రాఫిట్ ఉండాలి. మళ్ళీ ఇన్కమ్. సో ఫైనాన్స్కి ఇంట్రెస్ట్ రేట్. సో ఇట్లా మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎర్న్డ్ బై ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బేసిస్ మీద మనం ఇన్కమ్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్ వచ్చేసి అన్ని ఎక్స్పెండిచర్స్, ఫర్మ్స్, గవర్నమెంట్ పర్చేజ్, మళ్ళీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇట్లా మనకి 3 మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియా పైన ఏమని రాయొచ్చు అంటే ఫస్ట్ ఐటీ డెఫినేషన్. సో ఐటీ అంటే ఏంది? హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాసెసెస్ ఏదైతే డేటా జనరేట్ చేస్తుందో, ట్రాన్స్మిట్ చేస్తుందో, స్టోర్ చేస్తుందో ఇదంతా ఐటీ కిందకే వస్తుంది. సో ఇది మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే రూరల్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ తక్కువ చేయొచ్చు. అగ్రికల్చర్లో మోడర్న్ టూల్స్ యూజ్ చేయొచ్చు. సో వెదర్ కండిషన్స్ తెలుసుకొని క్రాప్ ఈల్డ్స్ గురించి తెలుసుకోవచ్చు. మార్కెటింగ్ ఫెసిలిటీస్ డెవలప్ చేసుకోవచ్చు. అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ముందే న్యాచురల్ డిజాస్టర్ వస్తుందా, వెదర్ ఫోర్కాస్ట్ ఎట్లుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. రూరల్ డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ సిస్టంలో కూడా మనం ఇది ఇంప్లిమెంట్ చేయవచ్చు, ఈ గవర్నెన్స్ సిస్టమ్ లాగా. సో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. స్టార్టప్ ఇండియా స్కీమ్, అటల్ ఇన్నోవేషన్ స్కీమ్, ఈ ఐటీ సెక్టర్ని డెవలప్ చేయడానికి ఈ స్కీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో మేజర్ అప్లికేషన్స్ ఏంది? బిజినెస్ డెవలప్మెంట్లా, హెల్త్ కేర్లా, మనకి టెలిమెడిసిన్ ఉంది. ఇప్పుడు మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. సో అది కూడా ఐటీ కిందికి వస్తుంది. ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా. సో పీపుల్ అందరూ ఇన్ఫార్మ్డ్గా ఉంటారు గ్లోబల్ ఇష్యూస్ పైన. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది. ఆన్లైన్ బుకింగ్ ఇట్లాంటి ఫినాన్స్ రిలేటెడ్ కూడా మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో మనము ఓలా, ఊబర్ అవి కూడా ఐటీ ఫీల్డ్ని యూజ్ చేసుకొని మనం ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ 6. సో పేపర్ 6 అనేది హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్ గురించి ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ అబౌట్ ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫస్ట్ సాలార్జంగ్. సో సాలార్జంగ్ ఏమేమి రిఫార్మ్స్ తీసుకొని వచ్చిండు అంటే ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ రాయాలి. నాసిర్ ఉద్దౌలా టైంలో తురబ్ అలీ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఎలక్ట్ అవుతాడు. తురబ్ అలీ ఖాన్ అంటే సాలార్జంగ్ 1 1853లో ఎలక్ట్ అవుతాడు. సో ఈ టైంలో మొత్తం స్టేట్ అంతా ఫినాన్షియల్ కండిషన్స్ మంచిగా లేకుండే, ఎంప్లాయీస్ సోల్జర్స్లో డిసిప్లిన్ సరిగ్గా లేకుండే. సో ఆయన ఏం చేసిండు? అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిండు. సో ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ తీసుకొని వచ్చిండు. జస్టిస్ మున్సిఫ్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసిండు. సెంట్రల్ ట్రెజరీ ఫర్ గవర్నమెంట్ 1855లో ఎస్టాబ్లిష్ చేసిండు. కస్టమ్స్ డిపార్ట్మెంట్, స్టాంప్ డిపార్ట్మెంట్, జిల్లా బందీ సిస్టమ్ తీసుకొని వచ్చిండు. సెక్రటేరియట్ తీసుకొని వచ్చిండు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, మళ్ళీ రెవెన్యూ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరిని సపరేట్ చేసిండు. సో దట్ ఫినాన్షియల్ టాక్సేషన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసింది. పోలీస్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్పీని అపాయింట్ చేసిండు. లీగల్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ తీసుకొని వచ్చిండు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. సో ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని తీసుకొని వచ్చి సిస్టమ్ని చాలా ఎఫిషియెంట్గా పనిచేపించిండు. ఎట్లా పనిచేపించిండు అంటే అప్పట్లో మస్తు దివాలా తీసిన హైదరాబాద్ స్టేట్ తర్వాత ఈయన వచ్చిన తర్వాత రెవెన్యూ అనేది 3 times ఇంక్రీజ్ అయింది. 3 times ఇంక్రీజ్ అవ్వడమే కాదు, బ్రిటిష్ వీళ్ళు చేసిన దానికి హెల్ప్ ఏమంటారు యాజ్ అ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ కొన్ని ప్లేసెస్ కూడా ఇచ్చింది. సో ఇట్లా మంచి పొజిషన్కి వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ సాలార్జంగ్ 1 ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్సే. ఓకే, సో ఇదంతా మనం రాయొచ్చు.